ఈ డ్రాగన్ పడవ పోటీలు రేపు సాయంత్రం వరకు కూడా జరగనున్నాయి. రేపు సాయంత్రం ఇక్కడ ఫైనల్స్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ ఫైనల్ పోటీల్లో ఎవరైతే ఇక్కడ నగ్గుతారో గెలుపొందిన వాళ్ళకి విజేతకి మొదటికి విజేతకు 2 లక్షల రూపాయలు, అలాగే సెకండ్ విజేతకు సంబంధించి 1 లక్ష రూపాయలు, అలాగే మూడో విజేతకు సంబంధించి 50,000 రూపాయలు చొప్పున నగదు బహుమతులు ఇవ్వనున్నారు. అయితే డ్రాగన్ పడవలను కూడా డ్రాగన్ మాదిరిగా ఈ పడవలను కూడా అలంకరించడం జరిగింది. అలంకరించి క్రీడాకారులకు కూడా ఇందులో పాల్గొంటున్నారు. మొత్తం 23 జట్లు అయితే పాల్గొంటున్నాయన్నారు. ఒక్కొక్క జట్టుకు చూసినట్లయితే 10 మంది ఇక్కడ ఉండటం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా ఉన్న సమయంలోనే ఇక్కడ అందరినీ కూడా, అంటే ఇక్కడ చాలా మంది చూపర్లు ఇక్కడ చూడటానికి వచ్చారు. సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో గోదావరి పల్లెలకి అందరూ వస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ కోనసీమలోని చాలా విశిష్టంగా ఈ సంక్రాంతి సంబరాలు చాలా ఇదిగా జరుగుతాయి. అందరూ కూడా ఈ కోనసీమలోని పల్లెలకి అందరూ కూడా తరలి రావడం జరుగుతుంది. దేశ విదేశాల్లోని రాష్ట్రాల్లోని ఇతర రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి పండుగను కోసం ఇక్కడ కోనసీమ జిల్లాకు వస్తారు. అయితే ఇక్కడ కోనసీమలో జరిగే అన్ని ఉత్సవాలు కూడా ఒక హైలైట్ గా నిలుస్తాయి. అందులో భాగంగానే ఇప్పుడు కేరళ తరహాలో ఈ డ్రాగన్ పడవ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతున్నది. గత కొద్దిగేళ్లుగా నిర్వహిస్తున్న ఈ పోటీలు ప్రతి సంవత్సరం కూడా దినదిన అభివృద్ధి చెందడంతో ఇక్కడ ఈ ఏడాది చూసినట్లయితే భారీ పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతోటి ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ డ్రాగన్ పడవ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతున్నది. ఎయిర్ డ్రాగన్ కూడా ఏ రకంగా అనేది విన్యాసాలు ఏ రకంగా కొనసాగుతున్నాయి అనేది మనం కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా కనువిందు కలిగించే విధంగా అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఉల్లాసంగా ఈ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ కోనసీమ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పుతూ ఈ పడవ పోటీల్లో నిర్వహించడం కానీ, అలాగే నిన్న స్విమ్మింగ్ పోటీలు నిర్వహించడం కానీ అన్ని కూడా ఇక్కడ జరగడం జరుగుతున్నది. ఈ ఏడాది చూసినట్లయితే